బ్యాక్ టు న్యూస్. భద్రాచలం గోదావరి నదిలో 5గురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం 7గురు యువకులు ఈతకు వెళ్లగా అందులో 5గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజు ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. భద్రాచలం గోదావరి నదిలో మొత్తం 5గురు యువకులు గల్లంతయ్యారు. అయితే 7గురు యువకులు ఈతకు వెళ్లగా అందులో 5గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గజు ఈతగాళ్ల సాయంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మొత్తం 7 మందిలో 5గురు గల్లంతైనట్లుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మనం చూస్తూ భద్రాచలం మండలం చివారు ప్రాంతంలో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం గోదావరి వద్ద ఆ ఈతకెళ్లిన దాదాపుగా 7గురు ఫ్రెండ్స్ ఈతకెళ్లారు. ఇంజనీరింగ్ చదువుతున్న ఆ విద్యార్థులుగా గుర్తించారు. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సెలవులు ఉండడంతో భద్రాచలం వద్ద అక్కడ గుడికి వచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండడంతో కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి గోదావరి నదికి స్నానానికి వెళ్ళిన పరిస్థితి కాబట్టి కేవలం ఈత కోసమే వెళ్ళినట్టుగా గుర్తించారు. ఈ 7గురు వెళ్ళడంతో కూడా దాంట్లో గతంలో ఇసుక ర్యాంపులు ఉండేటి, ఇసుక తవ్వకాలు చేసినటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒకేసారి లోతుండడంతో కూడా 5గురు గల్లంతయ్యారు. 5గురు గల్లంతాయి 2 మాత్రం ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఆ మిగిలిన ఇద్దరు కూడా పూర్తిగా ఏమంటే అక్కడ గల్లంతైందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి పక్కన చెప్పడంతో కూడా అప్పటికే ఆ 5గురు కూడా గల్లంతైనట్టుగా స్థానికులు నిర్ధారించినట్టు పరిస్థితిగా పడుతుంది. గల్లంతు అయిన వాళ్ళు మొత్తం కూడా ఏపీలోని ఏదైతుందో అమరావతికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎం కాలేజీకి సంబంధించిన విద్యార్థులు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే వాళ్ళ పేర్లను కూడా కొద్దిసేపటి కిందంటే చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా మనం చూస్తూ సతీష్ అనే ఆ యువకుడు భద్రాపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి, నవదీప్ అదేవిధంగా ఉయ్యూరుకి సంబంధించిన వ్యక్తి, తేజస్వి అని చెప్పేసి ఉయ్యూరుకి సంబంధించిన వ్యక్తి, అభిరామ్ అని చెప్పేసి విజయనగరానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా శ్రీకర్ అని చెప్పేసి భద్రాచలం. అంటే వీళ్ళంతా ఫ్రెండ్స్ భద్రాచలంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉండడంతో కూడా ఇక్కడికి వాళ్ళు వచ్చారు. సెలవులు రావడంతో కూడా ఈ నేపథ్యంలోనే గోదావరి ఈతకు వెళ్ళిన సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ వరదకు సంబంధించి ఏదైతే ఉందో గోదావరికి సంబంధించినటువంటి వరద పెద్దగా లేకపోయినప్పటికి కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా ఇసుక ర్యాంపులు తోగి ఉండడంతో కూడా లోతైన ప్రాంతం వాళ్ళు ఈత కొట్టుకుంటూ ముందుకెళ్లడంతో కూడా ఒక్కసారిగా లోతుకి వెళ్ళిపోయి అక్కడ గల్లంతైనట్టు తెలుస్తుంది. కొద్దిగా ఆ ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అక్కడ కావాలనే అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ నీళ్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఈత కొట్టడాలని చెప్పేసి కూడా వెళ్ళారు. వాళ్ళంతా కూడా భద్రాచలం వచ్చారు. భద్రాచలంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. భద్రాచలం వచ్చినప్పుడు వరద అయితే ఎక్కడ ఉంటుందో, ఎక్కువైతే లోతు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్దామని చెప్పేసి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ 5గురు కూడా గల్లంతైనట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది సంబంధించిన మృతదేహాలను కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇప్పటికే ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు అంటే భద్రాచలం పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి కూనవరానికి సంబంధించిన పోలీసులు కూడా అక్కడ చేరుకొని పూర్తిగా కేసు నమోదైతే అయింది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఈతగాళ్లతోటి చేపల వేటకు వెళ్ళినటువంటి ఆ వ్యక్తులతోటి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చెక్ చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిన్న వాళ్ళేం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్, ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండడంతో కూడా భద్రాచలం వచ్చారు. భద్రాచలం ఫ్రెండ్స్ తో కలిసి గోదావరి ఈతకెళ్ళినట్టుగా చెప్తుంది. ఏదైనా ఇప్పుడు 5గురు మాత్రం గల్లంతారు, 2 మాత్రమే బతుకున్న సిచ్యువేషన్ కనపడతా ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. అమెరికాకు